ఉడుకుమోతు తాబేలు. ఒక కొలనులో ఒక తాబేలు, రెండు అందాల హంసలు స్నేహంగా ఉండేవి. తాబేలుకి కోపం ఎక్కువ. హంసలు చాలా సందర్భాలలో తాబేలుకి నచ్చజెప్పాయి. బాగా ప్రయత్నించి నీ కోపాన్ని తగ్గించుకో. కోపం దుఃఖానికి, అశాంతికి హేతు అవుతుంది. మనం ముగ్గురం మంచి స్నేహితులం అని సలహా ఇచ్చాయి. తాబేలు, మీరేమో అందాల రాజహంసలు, నేనేమో అందవిహీనంగా ఉంటాను. అదే నాకు బాధగా ఉంటుంది అని మనసులో మాట చెప్పింది. తాబేలు, సృష్టిలో దేని అందం దానిదే. నీ తాబేటి కవచం మీద ఎంత చక్కటి రంగుల కలయికతో శిల్పం ఉందో నీకు తెలియదు. నీవు ఈతలో విన్యాసాలు చేయగలవు. ఆత్మన్యూన్యతాభావం, కోపం ఉండకూడదు అని బోధించాయి. ఆ సంవత్సరం వర్షాలు కురవక జలాశయాలు ఎండిపోయాయి. సూర్యుడు చిటపటలాడిపోతున్నాడు. వడ్లు ఎండబోస్తే పేలాలు అవుతున్నాయి. హంసలు, మిత్రమా, కూర్మమా, ఈ కొలను ఎండిపోతోంది. కొంత దూరంలో ఇంకొక కొలను ఉంది. నిన్ను అక్కడికి తీసుకెళ్తాం. ఇదిగో పొడవైన కర్ర ముక్కని ముక్కుతో కరిచి పట్టుకొని తెచ్చాం. మేమిద్దరం చెరొక కొసని పట్టుకుంటాం. నువ్వు కర్ర మధ్య భాగాన్ని నీ నోటితో గట్టిగా పట్టుకో. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరవకూడదు అని తమ పథకం చెప్పి జాగ్రత్తలు చెప్పాయి, హెచ్చరించాయి. హంసలు కర్ర కొసలు పట్టుకున్నాయి. తాబేలు కర్ర మధ్య భాగాన్ని పట్టుకోగానే హంసలు ఎగిరాయి. ఆ మూడు ఆకాశ మార్గాన పోతుంటే అక్కడ గుమిగూడిన పిల్లలకు అది విచిత్ర దృశ్యం అనిపించి ఆశ్చర్యంతో కేకలు వేశారు, అరిచారు, అల్లరి చేశారు. పిల్లలెందుకు అరుస్తున్నారని కుతూహలం, తనని చూసి అల్లరి చేస్తున్నారని కోపం వచ్చి ఆ తాబేలు ఉడుకుమోతుతనంతో తిట్టేద్దామని నోరు తెరిచింది. అంతే సంగతులు. పెద్ద బండరాయి మీద పడింది. దాని ప్రాణం పోయింది. హంసలకి వచ్చిన మంచి ఆలోచన అడవిన కాచిన వెన్నెలైంది. ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి. పట్టించుకోకూడదని తెలుసుకోవడానికి తాబేలు మిగిలలేదు. తాబేలు తెలివి. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఆ అడవిలోనే ఒక చెరువులో ఒక తాబేలు ఉండేది. బయటకు వస్తే పొంచి ఉన్న ప్రమాదం ముంచుకొస్తుందని భయపడి ఎక్కువగా బయటకు వచ్చేది కాదు. ఒకరోజు చల్లటి వేళ సరదాగా బయటకు వచ్చింది. అదే సమయానికి ఒక నక్క ఆహారాన్ని వెతుక్కుంటూ తిరుగుతోంది. ఉన్నట్టుండి తాబేలు కనబడగానే వెతుకబోయిన తిండి నోటికాడికి వచ్చిందని చాలా సంతోషించి, అమ్మయ్య, భలే మంచి ఆహారం దొరికింది అనుకుంటూ ఒక దూకు దూకి తన ముందు కాళ్ళతో తాబేలు కవచాన్ని నొక్కి పట్టింది. చేపకి ఈదటం, పక్షికి ఎగరటం, నక్కకి చిత్తులు నేర్పాలా అని గర్వపడింది. ప్రాణానికి ప్రమాదం వచ్చిందని గ్రహించిన తాబేలు తన తల, కాళ్ళు, చిన్న తోక కవచంలోకి లాక్కొని దాచేసింది. సృష్టి తాబేలుకి ఇచ్చిన గొప్ప వరం దాని రక్షణ కవచం. నక్క తాబేటి కవచం మీద టపటపా కొట్టింది, నొక్కింది, గోళ్ళతో గీరింది. కానీ ఏం లాభం లేకపోయింది. ఇంతలో తాబేలుకి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. నక్కబావా, నక్కబావా, గాలి తగలగానే నా కవచం గట్టిపడిపోతుంది. బిగుసుకుపోయిన కవచాన్ని నువ్వు పగలగొట్టలేవు. నా మాంసం తినాలని నీకు కోరికగా ఉంది కదూ. పరోపకారార్థమితం శరీరం అన్నారు పెద్దలు. నన్ను నీళ్ళల్లో పడేస్తే నా కవచం నాని మెత్తపడుతుంది. అప్పుడు నువ్వు నన్ను తినొచ్చు అంది. ఈ ఆలోచన బాగుందని నక్క తాబేలుని నీళ్ళల్లోకి తోసింది. తాబేలు పక్కపక్క నవ్వి, తెలివి తక్కువ నక్క, జిత్తులన్నీ నీ సొత్తులు అనుకున్నావు. చెరువుని చేరి నేను బతికిపోయాను. నువ్వు ఇంకా ఇంటికి పో అంది. నక్క ఏడుస్తూ ఇంటికి వెళ్ళింది. కీలెరిగి వాత, వీలెరిగి మాటతో ప్రాణం దక్కించుకుంది తాబేలు అని నక్క మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. నా కథ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.